నమస్తే, వెల్కమ్ టు టీ10. చైనాలో ప్రస్తుతం హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వైరస్ కేసులు భారత్ లో వెలుగు చూశాయి. దేశంలో 2 హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ కేసులు బయటపడ్డాయి. 2 కేసులు కర్ణాటక రాజధాని బెంగళూరులోనే వెలుగు చూసినట్లు భారత వైద్య పరిశోధన మండలి తాజాగా ధృవీకరించింది. బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో 3 నెలల చిన్నారి 8 నెలల పాపకు ఈ వైరస్ సోకినట్లు తేలింది. 3 నెలల శిశువు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా 8 నెలల పాప ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది. బాధిత కుటుంబ సభ్యులకు అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన హిస్టరీ లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే గుజరాత్ మరో కేసు నమోదైంది. గుజరాత్ లో 2 ఏళ్ల బాలుడికి ఈ వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. కాగా చైనాలో హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ఇటీవలే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. చైనాలోని 14 ఉత్తర ప్రావిన్సుల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. దీంతో కోవిడ్-19 తర్వాత హెచ్ఎంపీవీ రూపంలో మరో ఆరోగ్య సంక్షోభం మొదలవబోతున్నదా అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చైనాలో హెచ్ఎంపీవీ వ్యాధి తీవ్రమవడంతో భారత్ అప్రమత్తమైంది. దేశంలో నమోదవుతున్న సీజనల్ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన కేసులకు కేంద్ర ఆరోగ్య శాఖ పర్యవేక్షిస్తోంది. హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏమిటి మరి? అయితే ఇది మొదట 2001లో గుర్తించారు. 2011, 12లో అమెరికా, కెనడా, ఐరోపా ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి మరి? హెచ్ఎంపీవీ వైరస్ సోకితే సాధారణంగా దగ్గు, జ్వరము, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో బ్రాంకైటిస్, నిమోనియా వంటి సమస్యలకు సైతం దారితీయవచ్చు. సాధారణంగా వైరస్ సోకిన 3 నుంచి 6 రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. మరి ఇది ఎలా సోకుతుంది? దగ్గు, తుమ్ముల నుంచి వచ్చే తుంపిర్లు ద్వారా వైరస్ వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చిన, తాకిన వైరస్ సోకవచ్చు. వైరస్ తో కలుషితమైనటువంటి వస్తువులను తాకి అవే చేతులతో ముక్కు, మూతి, కళ్లను తాకిన వైరస్ సోకుతుంది. ఎక్కువ ముప్పు ఎవరికి మరి? పిల్లలు, వయోధికులు, రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వారికి హెచ్ఎంపీవీ ముప్పు అధికంగా ఉంటుంది. మరి హెచ్ఎంపీవీని ఎలా నివారించాలి? తరచూ సబ్బుతో కనీసం 20 సెకండ్ల పాటు చేతులను శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకోని చేతులతో ముఖాన్ని ముట్టుకోవద్దు. అనారోగ్య లక్షణాలతో ఉన్న వారికి కొంచెం దూరంగా మసులుకోవాలి. తరచూ ముట్టుకునే వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. లక్షణాలు ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ముక్కు, నోరుకు టిష్యూ లేదా కర్చీఫ్ ను అడ్డు పెట్టుకోవాలి. తరచూ కనీసం 20 సెకండ్ల పాటు సబ్బు, నీటితో శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత వస్తువులు ఇతరులు వినియోగించడానికి ఇవ్వద్దు. అనారోగ్యంగా ఉంటే ఇంటికే పరిమితం అవ్వటం మంచిది. హెచ్ఎంపీవీకి వ్యాక్సిన్ ఉందా మరి? హెచ్ఎంపీవీ నివారణకు వ్యాక్సిన్ లేదు. వ్యాధి లక్షణాలను తగ్గించేందుకు, మరిన్ని సమస్యలు తలెత్తకుండా నివారణగా మాత్రమే వైద్య చికిత్సను అందిస్తున్నారు. ఇది వంటి న్యూస్ చూస్తూనే ఉండండి టీ10.